సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎన్నో వేల కఠోర జన్మల తపస్సుతో కూడా సాధ్యం కాని అటువంటి ఉన్నత స్థితిని ఏ సాధనలు ఏ తపస్సులు లేకుండా కేవలం సాయి వంటి సమర్థ సద్గురువుతో తన సఖ్యభక్తి మాధ్యమంగా సాయి వరప్రసాదంగా మాధవరావు సొంతం చేసుకున్నాడు. అసంఖ్యాకల జన్మల ఆవిళత కృషితో సాధనతో సొంతం చేసుకోలేని అంతటి పారమార్థిక ఉన్నత స్థితులను సద్భక్తునికి తెలియకుండానే తనకు ఏ కష్టం కలగకుండా ప్రసాదించి ఆ సద్భక్తుని పారమార్థిక పురోగతిని అత్యంత శీఘ్రగతిన కొనసాగించే శ్రీ సాయి భక్తుడు మహనీయుడైనటువంటి మెహర్ బాబా చెప్పినట్టుగా నిజమైన సద్గురు సామ్రాట్ మార్గదర్శిని అంటే సద్గురువు వెంట తీసుకువెళితే ఆయన నాకు సత్యదర్శనం చేయించారు. అందువలన కోటి జన్మల ప్రయాణంతో చేరే గమ్యం క్షణంలో చేరుకోవచ్చు అని కబీరు సద్గురు అవతార కార్యాన్ని వర్ణించిన వైనం బాబాలో అత్యంత స్పష్టంగా అడుగడుగునా ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. నీవు ఊరక కూర్చో, చేయవలసిందంతా నేను చేస్తాను అనేటువంటి అపూర్వమైన భరోసాను తమ భక్తులకు ప్రసాదించిన మహామహిమాన్వితుడైనటువంటి శ్రీ సాయి చరణాల వద్ద భక్తి కుదరడం సాయి భక్తుల అసమానమైనటువంటి అపూర్వమైన అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. మాధవరావుది బాగా దిగువ మధ్యతరగతి కుటుంబం. వంశపారపర్యంగా వచ్చే దిష్పాండే పదవి భత్యం. షిరిడి నిమోన్గాంలో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి తన జీవనాధారంగా ఉండేది. మనం ముందర ప్రస్తావించుకున్నట్టుగా మొదటి రోజులలో తాను బాబా ముందరున్న ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ప్రతిపాదిక సహా అధ్యాపకునిగా అసిస్టెంట్ స్కూల్ మాస్టర్గా పనిచేసేవాడు. ఆ తర్వాత బాబా అనుమతితో షిరిడీకి 3 మైళ్ళ దూరంలో ఉన్న హస్తగావ్ అనేటువంటి గ్రామానికి పాటిల్గా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత నుండి తాను వైద్య వృత్తి ప్రారంభించాడు. తాను ఎవరి వద్ద వైద్యం నేర్చుకొనలేదు. కేవలం బాబాతో తన సుదీర్ఘ సావాసం కారణంగా బాబా సన్నిధిలో గడిపేటప్పుడు బాబా ముఖత వెలువడే అనేక వ్యాధులకు ఉపయోగించవలసినటువంటి ఔషధాలను జ్ఞాపకం ఉంచుకొని తాను వైద్యం చేయడం ఆరంభించాడు. తరువాత ఆ వైద్య వృత్తి పట్లనున్నటువంటి ఆసక్తితో ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలను చదవడం ద్వారా మరియు వయస్సు దిగిన పెద్దలు తాము అనుభవం ద్వారా చెప్పే చిట్కా వైద్యాలను ఉపయోగించడం ద్వారా ముఖ్యంగా బాబా ఆశీస్సులతో మంచి ఫలితాలు రాబట్టేవాడు. తన నాడీ పరీక్ష అత్యుత్తమంగా ఉండేదని, పెద్ద పెద్ద వైద్యులు చేతులెత్తేసిన జబ్బులను మాధవరావు బాబా స్మరణ చేసుకుంటూ నయం చేసేవాడని ఆనాటి భక్తులు తమ స్మృతుల్లో చెప్తూ ఉంటారు. ఒకసారి గణేష్ గోవింద నార్కే అనేటువంటి భక్తునికి షిరిడిలో ఉన్నప్పుడు తీవ్రమైన పంటి నొప్పి వస్తుంది. భరించలేని ఆ నొప్పితో తాను ఆహారం తీసుకోలేని స్థితిలో తాను పూర్తిగా అస్వస్థుడవుతాడు. అటువంటి స్థితిలో మాధవరావు ఇచ్చినటువంటి ఔషధం ఉపయోగించగానే ఆ పంటి నొప్పి అరగంటలో మటుమాయమైపోతుందని, అంతేకాదు మరలా తాను జీవితకాలంలో దంత వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని శ్రీ నార్కే మాధవరావు గురించి తన స్మృతుల్లో పేర్కొనడం జరిగింది. వ్యాధుల పట్ల, ఆ వ్యాధులకు ఉపయోగించవలసినటువంటి ఔషధాల పట్ల మాధవరావుకి మంచి పరిజ్ఞానం ఉండేదని శ్రీ బివి దేవ్ తమ జ్ఞాపకాలలో నెమరు వేసుకుంటూ ఉండేవారు. మాధవరావు కొన్ని ఔషధాలను తానే స్వయంగా తయారు చేసుకునేవాడని, కొన్ని ఔషధాలను పన్వేల్కు చెందిన పురాణిక్ పరిశ్రమ నుండి మరియు చెంబూర్కు చెందినటువంటి సాండు సోదరుల పరిశ్రమల నుండి తెప్పించుకునేవారు. శ్రీ సిద్ధానంద సద్గురు సాయినాథ మహారాజుకి